హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను రాజీ. నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాము. అవి రీపాటింగ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా ప్రీవియస్ వీడియోలో రీపాటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను వివరంగా చెప్పాను. ఫ్రూట్ ప్లాంట్స్ రీపాటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను అన్ని ఇండోర్ ప్లాంట్స్ని రీపాటింగ్ చేసుకుంటున్నాను. నాకు ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం కలర్ఫుల్గా పాట్స్ ఉండాలన్నదే థీమ్తోని నేను కొన్ని పాట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్రెడీ ఉన్న పాట్స్ ఇవి, నేను కొత్తగా తీసుకోలేదు. బుద్ధ ఫేస్, ఎలిఫెంట్, ర్యాబిట్, టాటాయిస్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ షేప్స్లో కూడా మనకి దొరుకుతున్నాయి పాట్స్. నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను మా అమ్మాయితోని. ఈ ఎలిఫెంట్ ఇయర్ లాగా ఉండే ప్లాంట్ని ఎలిఫెంట్ బొమ్మ షేప్లో ఉన్న పాట్లో పెడదామని మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట. అలాగే నేను మా పాప డిస్కస్ చేసుకొని ఏ ప్లాంట్ని ఏ పాట్లో పెట్టాలి అనేది డిసైడ్ చేసి పెట్టుకున్నాము. సో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా పెద్ద సైజులో పెరగవు కాబట్టి మనం వాటిని నీట్గా కంటైనర్ని బట్టి మనం ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అవి పెరిగే కొలది ఇంకా అందంగా మనకి కనిపిస్తాయి. నేను పాట్స్ స్మాల్ సైజులోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని పాట్స్ నేను చిన్న చిన్నవి తీసుకున్నాను. అలాగే ప్లాంట్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్ మనకి బాగా బుషిగా అయ్యేవి కాకుండా చిన్నగా పెరిగేవే నేను తీసుకున్నాను. ఆల్రెడీ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి ఒక 10 days పైన అయింది ఫ్రెండ్స్. అందులోనే ఈ సమ్మర్ సీజన్ కదా, ఇది రీపాటింగ్ చేయకపోయేటప్పటికి కొంచెం ప్లాంట్స్ డల్ అయినాయి. అయితే గ్రీనరీ అయితే ఇంకా పోలేదు కాబట్టి ఇవి మళ్ళీ బ్రతుకుతాయని రీపాటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. రీపాటింగ్ తర్వాత ఇవి ఎలా ఉన్నాయన్నది నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. మనకి జనరల్గా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇండోర్ ప్లాంట్స్కి అయితే మనకి రూట్ సిస్టమ్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి వాటి రూట్స్ సాయిల్లోకి పెనిట్రేట్ అవ్వడం కూడా కొంచెం కష్టం అన్నమాట. అందుకని మనం సాయిల్ చాలా లూజ్ సాయిల్ తీసుకోవాలి. సో వాటరింగ్ కూడా మనం ఎక్కువగా వేయనవసరం లేదు కాబట్టి కోకోపీట్ కంటెంట్ కూడా మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. నేను ఆల్రెడీ ఇక్కడ తయారు చేసుకున్న సాయిల్ని యూజ్ చేశాను కాబట్టి కోకోపీట్ అది యాడ్ చేయలేదు. కొంచెం నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ జనరల్గా మనం కొంచెం విండో దగ్గర కానీ కొంచెం ఎండ లైట్గా పడే చోట కానీ పెట్టుకుంటే అవి ఇంకా బాగా గ్రో అవుతాయి. ఏ ప్లాంట్ పెరగడానికైనా సరే సన్లైట్ అవసరం పడుతుంది ఫ్రెండ్స్. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇవి చిన్న సైజులో ఉంటాయి కాబట్టి వీటికి మనం ఎక్కువ సన్ పడే చోట పెట్టకూడదు. అలాగే ఇవి డెలికేట్గా ఉంటాయి, లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ. ఎండ చూసారా, ఎక్కువ ఎండ తగిలిందంటే లీవ్స్ అక్కడ డ్రై అయిపోతాయి. అందుకని సెమీ షేడెడ్ ఏరియాలోని మనం పెట్టుకోవడం చాలా అవసరం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్కి లీవ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఇది సరస్వతి మొక్క ఫ్రెండ్స్. దీన్ని కొంచెం గ్రీనర్ అయితే ఉంది, అందుకని దీన్ని మార్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సాయిల్ గుల్లగా ఉండాలి. అలాగే సగం పాట్ ఫిల్ చేసుకుని వేర్లు వరకు మనకి మొక్క వేరు వరకు లోపలికి వెళ్ళేటట్టుగా ఫిల్ చేసుకోవాలి. ఇలా కలర్ఫుల్గా పాట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన కలర్ థీమ్ని బట్టి, మన రూమ్ డెకరేషన్ని బట్టి వాటిని మనం సరైన ప్లేసెస్లో పెట్టుకున్నాము అని అంటే మన రూమ్ అందాన్ని కూడా పెంచుతాయి. సో ఇండోర్ ప్లాంట్స్లో కూడా ఫ్రెండ్స్ మనకి మెడిసినల్ ప్లాంట్స్, ఆక్సిజన్ సప్లై చేసే ప్లాంట్స్ ఇలా ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అంటారు. అవి మనం నర్సరీకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇస్తారు. వాటిని మనం కరెక్ట్ ప్లేసెస్లో పెట్టుకుంటే ఆ రూమ్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. అలాగే ఎనీ ఇన్సెక్ట్స్ రాకుండా కూడా మనల్ని కాపాడతాయి.
సో లెమన్ గ్రాస్ అన్నది ఇన్సెక్ట్ రిప్లెంట్ అంటారు. మస్కిటోస్ని రాకుండా అది మన పరిసరాలని కాపాడుతూ ఉంటుంది. సో అలాంటివి మనము ఎంట్రన్స్ డోర్ దగ్గర పెట్టుకున్న అవుట్డోర్ ఇండోర్లకు కూడా అది పనిచేస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కువ సన్లైట్ కానీ వాటర్ కానీ ఎక్కువ సప్లై అక్కర్లేదు కాబట్టి దాన్ని సెమీ షేడెడ్ ప్లేసెస్లో పెట్టుకున్న మనకి మస్కిటో రిప్లెంట్ లాగా అది బాగా పనిచేస్తుంది. అలాగే లెమన్ గ్రాస్ని మనం టీ డికాషన్స్ అవి తయారు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. సో ఇవైతే ఫ్రెండ్స్ నేను ఇండోర్ ప్లాంట్స్కి సెలెక్ట్ చేసుకున్న పాట్స్. అలాగే ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, వీటి కోసం నేను పాట్స్ తీసుకోవాలి. సమ్మర్లో మనకి బయట అవుట్డోర్ ప్లాంట్స్కి మనం అంత కేర్ తీసుకోలేకపోతాము. ఇండోర్ ప్లాంట్స్కి ఏ సీజన్లోనైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుని మనం తరచూ వాటిని చూస్తూ ఉంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే మన చుట్టూ ఉన్న ఎయిర్ ప్యూరిఫై అవడం మూలాన మన హెల్త్ కండిషన్స్ కూడా బాగుంటాయి. మాకు బయట మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేదు అనుకునే వాళ్ళకి ఇండోర్ ప్లాంట్స్ చాలా మంచి ఆప్షను. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేకుండా మనం వీటిని పెంచుకోవచ్చు. మొక్కలు పెంచుకోవాలన్న ఆసక్తి ఉండి టైం సరిపోవటం లేదు, లేదా మేము వాటిని మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళకైతే ఇండోర్ ప్లాంట్స్ మంచి ఆప్షను. పిల్లల్లో మనం క్రియేటివిటీ పెంచాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ మోటివేట్ చేయాలి, వాళ్ళ మూడ్ని బూస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళతో పెట్టిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు మొత్తం. ఇప్పుడైతే పిల్లలు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గార్డెనింగ్ చేయాలని. సో ఇలాగ ఇండోర్ ప్లాంట్స్ తయారు చేసి వాళ్ళు స్టడీ టేబుల్ మీద కానీ విండోలో కానీ పెట్టుకున్నారంటే అవి చూస్తే వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది, వాళ్ళ క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి గార్డెనింగ్లో ఇది మంచి ఆప్షను. నేను ఈ ఎలిఫెంట్, బుద్ధ ఫేస్ ఇవైతే మా పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కొన్నాను. ఇంకా ఈ ఇండోర్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇంకా చాలా వేరే వెరైటీ ప్లాంట్స్ పాట్స్ తెచ్చుకుందామని మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నేను మళ్ళీ షాపింగ్ చేసి కొత్త కొత్త షేప్స్లో ఉన్న పాట్స్ని తీసుకొచ్చి ఇండోర్ ప్లాంట్స్ అయితే రీపాటింగ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ గార్డెనింగ్ సంబంధించి గార్డెనింగ్ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ గార్డెనింగ్ టిప్స్ అండ్ ఐడియాస్.